నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రచార అనుమతికి సువిధ క్యాండిడేట్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలి. ఎలాంటి వివక్షకు తావు లేకుండా అందరికీ ఒకే విధమైన సేవలను యాప్ ద్వారా ఎలక్షన్ కమిషన్ అందించడం జరుగుతుందన్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాత బంగారు చిన్న సోమనాద్రి ధర్మసత్రం 100వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై బంగారు సోమనాద్రి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయరాజు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి తిరిగి గెలిపించాలని ప్రచారం. ఇక వివరాల్లోకి వెళ్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టే ర్యాలీలు, సమావేశాలు, ప్రదర్శనలు, మైక్ సెట్స్, వాహనాలు, హోర్డింగ్ల వంటి వినియోగానికి సువిధ క్యాండిడేట్ యాప్ ద్వారా 48 గంటల ముందుగా సంబంధిత ఎన్నికల అధికారులు, పోలీసుల నుంచి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు అనుమతులను కొన్ని కమిటీల ఏర్పాటు ద్వారా రాతపూర్వకంగా ఇచ్చేవారమని అన్నారు. ఈసారి ఎన్నికల్లో అంతా సువిధ క్యాండిడేట్ యాప్ ద్వారానే సాగుతోందని, ప్రచార సభలు, పార్టీలు యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. యాప్ ద్వారా ఎలాంటి ఆరోపణలు, వివాదాలు, వివక్షకు తావు లేకుండా అందరికీ ఒకే విధమైన సేవలను ఎలక్షన్ కమిషన్ అందించడం జరుగుతుందన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టిందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా డబ్బు, మద్యం పంపిణీ కట్టడి చేయడంతో పాటు ఇతర ప్రలోభాలపైన ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలిపారు. నగదు రవాణా విషయంలో 50,000కు మించి ఉంటే తగిన ఆధారాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులతో పాటు ర్యాండమ్ చెకింగ్లు కొనసాగుతాయని అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ల ఏర్పాటు, రౌడీ షీటర్లు, పాత నేరస్తుల బ్లైండ్ ఓవర్లు, సమస్యాత్మక గ్రామాల్లో చర్యలు, పార్టీ మీటింగ్ల అనుమతులు, ప్రచార సమయం, సోషల్ మీడియాపై నిఘా, అదనపు బలగాలపై వివరించారు. సో మనకి 16th మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ కమిషన్ నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. ఇది మళ్ళీ ఎలక్షన్ పోల్ డే కంప్లీట్ అవ్వడం వరకు, మన పోలింగ్ కంప్లీట్ చేసేసి కౌంటింగ్ అవ్వడం వరకు కూడా ఈ ఎంసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ మనకి ఈ టైంలో మన పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కిందకు ఉంటాము. మెయిన్ ఏంటంటే ఎవరైనా క్యాన్వాసింగ్ చేయాలన్నా, ప్రచారం చేయాలన్నా ఖచ్చితంగా వాళ్ళు ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి. ప్రయర్ పర్మిషన్ తీసుకోకుండా చేయడానికి లేదు. దానికి సువిధ యాప్ వచ్చింది. దాని గురించి ఆల్రెడీ కలెక్టర్ మ్యామ్ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. సువిధ యాప్లో కన్సర్న్డ్ పర్సన్ ఎవరు ప్రచారానికి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు యాక్చువల్లీ 48 hours ముందు అప్లై చేసుకోవాలి. 48 hours ముందుకు అప్లై చేసినప్పుడు దాన్ని సింగిల్ విండో సిస్టమ్, వాళ్ళు ఆర్ఓ గారి దగ్గర సువిధాలు అప్లై చేశారంటే సువిధా నుంచి ఆర్ఓ గారికి వెళ్తాయి. ఆర్ఓ గారు మళ్ళీ దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీ డిపార్ట్మెంట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంటాయి, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్కి అది కన్సర్న్డో ఆ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు ఆర్ఓ గారు. మనకి పోలీస్ వైపు చూస్తామంటే మనకి ఈ లౌడ్ స్పీకర్ సంబంధించినది మేము మెయిన్గా చూస్తాము. అది కాకుండా వాళ్ళు అడుగుతున్న వెన్యూలో ఆల్రెడీ ఏదైనా పొలిటికల్ పార్టీ సేమ్ వెన్యూలో సేమ్ టైంలో ప్లాన్ చేసుకున్నారు. ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అంటాం. ఎవరు ఫస్ట్ అడుగుతున్నారో వాళ్ళకి ఇస్తాం. ఒకవేళ ఈరోజు ఒకరు అడిగారు, మార్నింగ్ 10:30కి ఒకరు అడుగుతారు,
మళ్ళీ 12:30కి సేమ్ ప్లేస్లో ఇంకొకరు పర్మిషన్ పెట్టుకున్నారంటే సేమ్ టైంలో మనం అప్పుడు ఏం చేస్తాము, నాట్ రికమెండెడ్ పంపిస్తాం మన తరపు నుంచి పోలీస్ సర్వీస్. బికాస్ ఎందుకంటే సేమ్ టైంలో ఇంకొక పొలిటికల్ పార్టీ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూ కానీ ట్రాఫిక్ ఇష్యూ కానీ రావచ్చు అంటే మేము నాట్ రికమెండెడ్ పంపిస్తాము. దాన్ని బేస్ చేసుకొని ఆర్ఓ గారు ఫైనల్ అప్రూవల్ ఇస్తారు, రిజెక్టెడా లేకపోతే అప్రూవ్డ్ అని చెప్పేసి. రిజెక్టెడ్ అంటే వాళ్ళు రీజన్ కూడా మెన్షన్ చేస్తారు. సో ఫ్రీగా ఫేర్గా జరుగుతాయి అంతే, దీంట్లో ఏమీ దాచడానికి ఏమి ఉండదు. సో ఇది ప్రాసెస్. సో ఇది తెలియకుండా కొంతమంది ప్లాన్ చేసుకోవడం మళ్ళీ మనం చెప్పడం అనేది జరుగుతుంది. అది కాకుండా క్లియర్గా మీరు ప్రొసెషన్ కానీ ఏమి ప్లాన్ చేశారంటే కూడా ఖచ్చితంగా మనకి ప్రయర్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే సువిధ యాప్ ద్వారానే అప్లై చేసుకొని అది ఆర్ఓ గారు టు కన్సర్న్ డిపార్ట్మెంట్ మళ్ళీ అగైన్ ఆర్ఓ గారు ఫైనల్ అప్రూవల్ అనేది దానికి ఇవ్వాలి. ఈ సిస్టమ్ అందరూ కూడా మన పోలీస్ తరపు నుంచి కూడా రిక్వెస్ట్, సో దట్ ఎవరికి కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అందరూ కూడా వాళ్ళు ప్రొసెషన్ని ర్యాలీని కానీ ఏదో ఒకటిని ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మాత్రం దయచేసి అందరూ ఆల్ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా దీన్ని చేసుకోవచ్చు. ఇది ఒక పాయింట్. రెండవది పాయింట్, దీంట్లో కూడా ఉండడానికి కోసం ఏ వెహికల్కి పర్మిషన్ తీసుకున్నారో ఆ వెహికల్లో మనకి ఈ గ్లాస్ షీల్డ్ ఉంటాయి, విండో షీల్డ్ లేకపోతే ఫ్రంట్ పోర్షన్ షీల్డ్ ఉంటాయి, విండ్ షీల్డ్ అంటారు. ఆ దాంట్లో పర్మిషన్ తీసుకున్న ఒరిజినల్ స్టిక్కర్ని ప్లేస్ చేసేయాలి. సో దట్ మేము పోలీస్ తరపు నుంచి కూడా ఎంసీసీ టీం కూడా చూసినప్పుడు సో ఈ వెహికల్కి పర్మిషన్ ఇచ్చారు అనే ఒక స్టిక్కర్ ఉన్నప్పుడు మనకి ఎలాంటి డౌట్స్ ఉండదన్నమాట. ఆ అప్రూవల్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ మనం ఎవరిని డౌట్ పడకుండా వాళ్ళు డిస్ప్లే చేశారంటే మనకి ఎలాంటి డౌట్స్ ఉండదు దానిపైన. సో లేకపోతే ఖచ్చితంగా దానికి తగ్గినట్టు కేసెస్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం కానీ ఐపీసీ ప్రకారం కానీ మేము కేసు రిజిస్టర్ చేయడం అనేది జరుగుతాయి. కన్సర్న్ వెహికల్ ఓనర్ పైన ఎవరు ఉన్నారో వాళ్ళ పైన మనం రిజిస్టర్ చేస్తాం. సో వితౌట్ ఎనీ పర్మిషన్ ఏ వెహికల్ కూడా సౌండ్ సిస్టమ్తో పాటు కానీ లేకపోతే పొలిటికల్ పరంగా క్యాన్వాసింగ్ కానీ పర్మిషన్ లేకుండా చేయకూడదు. ఇది వెరీ ఫస్ట్ పాయింట్. అండ్ యాజ్ అ మీడియా మీరందరూ మీ హెల్ప్తో పాటు ఇది అన్ని చోట్ల కూడా ఇది రీచ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రెండవది పాయింట్, మనకి ఫ్లయింగ్ ఎఫ్ఎస్టీ అండ్ ఎంసీసీ మన టీము అపాయింట్ చేయడం జరిగింది. ఎస్ఎస్టీ టీం కూడా స్టాటిక్ సర్వేలెన్స్ టీం కూడా అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా పర్వాలేదు, మీరు ఎనీ ఇన్ఫర్మేషను ఇమీడియట్గా ఎంసీసీ టీంకి కానీ తర్వాత ఎఫ్ఎస్టీ టీంకి కానీ ఎస్ఎస్టీ టీంకి కానీ మీరు చెప్పొచ్చు. దానికి మనకి సి విజిల్ అని ఒక యాప్ కూడా ఉంది. సి విజిల్ అంటే షార్ట్ ఫామ్ విజిలెన్స్. మీరు ఎవరు ఎనీ పీపుల్ అది మీడియా మిత్రులా ఉండొచ్చు, కామన్ మ్యాన్గా ఉండొచ్చు, అదర్ డిపార్ట్మెంట్స్ ఎవరైనా ఉండొచ్చు, ఎనీ ఎంసీసీ కాంటాక్ట్ వైలేషన్స్ మీరు చూసారంటే ఆ సి విజిల్లో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. సో సి విజిల్ కూడా మన కంట్రోల్ రూమ్ నుంచి మనకి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి అది వెళ్తాయి. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కంట్రోల్ రూమ్ నుంచి మళ్ళీ వెళ్తాయి. ఇట్స్ లైక్ అ సింగిల్ విండో సిస్టమ్ అంటారు. ఏదైనా డిఈఓ కంట్రోల్ రూమ్కి వస్తాయి, అక్కడ నుంచి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వస్తున్నప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ యాక్షన్ తీసుకుని ఆ రిపోర్ట్ని కూడా మళ్ళీ మేము అప్డేట్ చేస్తాం.